రేయ్ అర్జెంట్ అయిందిరా, తొందరగా రండ్రా. అబ్బా కీ వాడరా వేసింది, తొందరగా తీయండిరా. రేయ్ తీరా, కీ నేను వేసానా? రేయ్ కీ నీకే కదరా ఇచ్చాను. ఇచ్చావా? రేయ్ వాడికి మధ్య మరపు ఉందని తెలుసు కూడా ఎందుకురా వాడికి కీ ఇచ్చావు? రేయ్ ఎక్కడ పెట్టావో గుర్తు తెచ్చుకోరా, చచ్చిపోతాడు రా వాడు, వాడి ముందే బీపీరా. రేయ్ థింక్ చేస్తా, తొందరగా చేస్తావురా. పొద్దున్నే లేచాను, లేచి కిచెన్లోకి వెళ్ళి మీకు తెలియకుండా దాచుకున్న బాదం పిస్తా తిన్నాను. అరే బ్రష్ చేయడం మర్చిపోయానే అని గుర్తుకొచ్చి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేయడం మొదలు. ఎప్పుడు పడుకున్నావో, ఎప్పుడు లేచావో, ఏం తిన్నావో, అవును ఎందుకు కీ ఎక్కడ పెట్టావో అదొకటి గుర్తు తెచ్చుకోవచ్చు. ఏ, అలా ఆలోచిస్తేనే కీ ఎక్కడ పెట్టానో గుర్తుకొస్తుంది. వద్దు డిస్టర్బ్ చేసినావు అనుకో మళ్ళీ ఫస్ట్ నుంచి గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది, తర్వాత మీ ఇష్టం. రే నీకు వచ్చాకదేంట్రా, వాడు గుర్తు తెచ్చుకుంటాడు కదా, నీకెందుకురా మధ్యలో. నువ్వు మూసుకుంటూ నువ్వు గుర్తు తెచ్చుకోరా ప్లీజ్ రా. పొద్దున్నే లేచాను, బాదం పిస్తా తిన్నాను, అలా బ్రష్ చేయడం మర్చిపోయాను అనుకుని బాత్రూమ్ బ్రష్ చేసుకున్నాను. తర్వాత ఆ బ్రష్ విడిగా ఎక్కడున్న బ్రష్ అక్కడే పెట్టేశాను. స్వామి మారుతి పిలిచావా? రే నిన్ను కాదురా, లార్డ్ మారుతిని తలుచుకున్నారా, హనుమాన్ రా. ఓహో ఓకే ఓకే, నువ్వు గుర్తు తెచ్చుకోరా ప్లీజ్. పొద్దున్నే లేచాను, బాదం పిస్తా తిన్నాను, బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకున్నాను, తర్వాత ముగ్గురు కలిసి బయటకి వెళ్ళి ఇచ్చాడు. కీ వేశాను, గుర్తుకొచ్చిందిరా, ఇక్కడ ఈ స్టాండ్ మీద వైట్ షూస్ లో పెట్టాను రా కీ. ఆ స్టాండ్ లో వైట్ షూసే లేదురా. నాకు బాగా గుర్తురా, కీ వేసి వైట్ షూస్ లోనే పెట్టాను. మరి ఏమైనట్రా వైట్ షూ? అంటే ఎవరైనా నా వైట్ షూస్ తీసుకెళ్ళిపోయారంటావారా? ఎవరైనా ఇది పెద్ద బ్రాండెడ్ షూస్ రా తీసుకెళ్ళిపోవడానికి. పాపిస్తోడా కింద చూడరా. అయ్యయ్యో సారీ, ఈ వైట్ షూస్ లో పెట్టేసి మర్చిపోయి ఇదే షూస్ వేసుకోపోయినట్టున్నాడు. ఇదిగో కీ. సారీ